హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యం వ్లాగ్స్. ఈరోజు అయితే మనం సీతంపేటలో మెట్టుగూడ గ్రామానికి దగ్గరలో వాటర్ ఫాల్కి అయితే రావడం జరిగిందండి. ఈ పైన చూడండి, మనకైతే స్వాగతిస్తుంది మెట్టుగూడ జలపాతం అని. ఇది ఐటీడీ వారు ఏర్పాటు చేశారండి వాటర్ ఫాల్ అయితే. ఇక్కడైతే మనం ఫెసిలిటీస్ మనం చూడొచ్చు. సీతంపేటలో మనకి ఏ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయనేది మనం చూడొచ్చు. మెట్టుగూడ వాటర్ ఫాల్, జగత్పల్లి వ్యూ పాయింట్, సున్నపగడ్డ వాటర్ ఫాల్, అలాగే పొల్ల వ్యూ పాయింట్, దారమల్లి వాటర్ ఫాల్, అలాగే ఇరమండలం రిజర్వాయర్ మనం చూడొచ్చు. సీతంపేటలో గల ఇవన్నీ సందర్శించే ప్రదేశాలండి ఇవి. హాయ్ అండి, మేము మెట్టుగూడ స్టాఫ్ మాట్లాడుతాను. ఇక్కడ టైమింగ్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. కొంతమంది టైమింగ్ తెలియక లాస్ట్లో 5 o'clock వస్తారు, వదులుతారేమో అని చెప్పి. కానీ మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనైతే విడిచిపెట్టేదే లేదండి. ఎందుకనంటే కొంచెం ఇది అడవి ప్రాంతం అనమాట. లోపలికి వెళ్తే బాగా చీకటిగా ఉంటుంది ఆ టైంకి వెళ్తే, కాబట్టి కొంచెం ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవంటే 5:15, 5:30 వరకు. ఎంట్రీ మాత్రం మేము 5కే క్లోజ్ చేస్తామండి. అవుటింగ్ అయితే 5:30 ఇలాగ అవుతాయి. సో ఇక్కడ టికెట్ వచ్చి పర్ పర్సన్కి 20 రూపీస్ ఉంటుంది. తర్వాత వెహికల్ వచ్చి 2 వీలర్కి 10 రూపీస్, 3 వీలరు 4 వీలర్కి 20 రూపీస్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మేమైతే సండే అండి, మా ఇంటి నుండి వాటర్ ఫాల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. ఎందుకనంటే 2 డేస్గా భారీ వర్షాలు ఈవినింగ్ టైం బాగానే పడ్డాయండి. సో ముందైతే ఈ సమ్మర్ కదండి, మే నెలలో, కాబట్టి వాటర్ అయితే ఉండదు వాటర్ ఫాల్లో. సో ఇప్పుడు రెండు రోజులు వర్షాలు పడ్డాయి కనుక వాటర్ ఉంటుందని చెప్పేసి మేమైతే వాటర్ ఫాల్కి వెళ్ళి చూద్దామని చెప్పి మేమైతే తమ్ముడు, నేను, ఇంకో తమ్ముడు ముగ్గురం కలిసి బండి మీద అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. సీతంపేట నుండి మా ఊరికైతే 5-6 కిలోమీటర్లు ఉంటుందండి. మేము ఇప్పుడైతే టీటీడీకి క్రాస్ అవుతున్నాం. చూడండి, ఇది టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం. ఇది ఇప్పుడైతే మేము క్రాస్ చేస్తున్నాము. ఇది టీటీడీ దాటినాక మనకైతే మల్లదోర సంత అయితే మనకి ఎదురవుతుంది. సీతంపేట సంత అని చెప్పాను కదండి, ఇప్పుడు మనకైతే మల్లదోర సంత మనకి ఎదురయ్యింది. చూడండి, యాక్చువల్లీ సోమవారం సంత జరుగుతుందండి, కానీ గిరిజనులు వచ్చేసి వాళ్ళు పండించే పంట కానీ ఏవైనా కానీ ఆదివారమే ముందే తెచ్చేస్తారు. సో అదేవిధంగా సావుకారులు, అదే వ్యాపారస్తులు కూడా వచ్చేస్తారు. ఈసారి అయితే సీపుర్లు ఎక్కువ దించారండి, ఎక్కువ తెచ్చారు. ఇది సోమవారం సంత అండి, అతి పెద్ద సంత. ఇప్పుడు మనమైతే ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అయితే మనం క్రాస్ చేస్తూ ఉన్నామండి. సండే కాబట్టి సందర్శకులు చాలా ఎక్కువ మంది అయితే రావడం జరిగింది. మనం ఇప్పుడైతే దాన్ని క్రాస్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నుండి మనకి వాటర్ ఫాల్ వచ్చేసి 1 or 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి, దగ్గరే. వ్యూ అయితే అదిరిపోయిందండి. చూడండి, కొండలు ఏ విధంగా ఉన్నాయి. 2 రోజులుగా వర్షాలు పడటం, చెట్లు కూడాను చాలా బాగా పచ్చగా కనబడుతూ ఉన్నాయి. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, మరి అంత వేడేం లేదు. వెదర్ అయితే బాగుందండి. మనం ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఇదే మెట్టుగూడ గ్రామం అండి. మెట్టుగూడ గ్రామం ఆనుకునే వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ గ్రామమే మెట్టుగూడ గ్రామం అండి. వాటర్ ఫాల్ రావటం ఈ మెట్టుగూడ గ్రామానికి అయితే బాగా ఫేమస్ అయినట్టు అయిందండి. ఇప్పుడు మనమైతే వచ్చేసామండి. 4-5 కిలోమీటర్స్ ప్రయాణించి మేమైతే ఈ వాటర్ ఫాల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడే ఎంట్రన్స్ ఆనుకునే ఒక దుర్గమ్మ తల్లి అయితే గుడి ఉంటుంది. చూసారా, ఈ విధంగా అయితే ఎంట్రన్స్ అయితే బోర్డు ఉంటుందండి, స్వాగతం మెట్టుగూడ జలపాతం అని. ఇక్కడ మనం వెళ్ళగానే టికెట్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందండి. ఎంట్రన్స్లోనే కౌంటర్ ఉంటుంది. స్టార్టింగ్లో మీరు వినే ఉంటారు కదండి రేట్ల గురించి, మరి చెప్పనక్కర్లేదు. స్టార్టింగ్లో చెప్పినట్లుగా చూడండి, మెట్టుగూడ జలపాతం ఒకరికి ప్రవేశం రుసుము 20 రూపాయలు, పార్కింగ్కి 2 వీలర్, 4 వీలర్, 3 వీలర్ ఈ విధంగా అయితే బోర్డు పెట్టారు. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్తూ ఉన్నామండి. చూడండి, రోడ్డుకి ఇరువైపులా చెట్లు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫోటో షూట్లు కూడా తీసుకునే అవకాశం ఉంది, తీసుకుంటారు, చాలా బాగా వస్తాయి అనుకుంటానండి.
ఇరువైపులా చెట్లుండి ఆ లోపల మనం అలా వెళ్తుంటే ఆ ఫీల్ వేరు కదండి. నేచర్ని లవ్ చేసే వాళ్ళు ఆ ఫీల్ ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ కొండలే, అడవుల మధ్య మనం వెళ్తున్నట్లుగానే అనిపిస్తుంది. నిజమే, అది అడవుల గుండా మనం ప్రయాణించినట్టుగానే ఉంటుంది. అందుకే ఎంట్రన్స్లో ముందే చెప్పారు కదండి, అడవి చీకటి అయిపోతుంది, ప్రమాదం ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి మనకి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నిజమే, ఇక్కడ ఏదైనా పురుగులు ఉండొచ్చు, లేదనంటే మరి విషపురుగు అంటే జంతువులు అయితే ఉండవండి, భయంకరమైన జంతువులు అయితే ఏమి ఉండవు. కానీ మొత్తం కొండలే కదండి, చీకటి అయిపోతుంది. ఇది మొత్తం ఈ కొండలు మనం చూస్తే పొడి వ్యవసాయం చేస్తారండి. మొత్తం జీడి తోట, పసుపు తోట, అలాగే పైనాపిల్ తోట ఇలాగే ఉంటాయండి. ఎక్కువగా ఇక్కడ మనం కనిపిస్తూ ఉంటాయి కదండి, ఇది సీపర్ తోట ఇవి కనిపిస్తూ ఉంటుంది. మనమైతే వచ్చేసామండి. ఎంట్రన్స్లో మనం చూడగలిగితే ఈ విధంగా ఇరువైపులా ఉంటుంది. ఒకవైపు క్యాంటీన్ ఉంటుంది, అదే ఏదైనా తినబండారాలు, ఇది ఐస్ క్రీమ్ ఇలాంటివి, డ్రింక్స్, ఇలా కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఉన్నాయి ఒకవైపు. ఇంకోవైపు వచ్చేసి వెహికల్స్ పార్కింగ్కి ఏర్పాటు చేశారండి. మేము వచ్చేసరికి అరౌండ్ 3:30 అలా అవుతుందండి. మేము వచ్చేసరికి వెహికల్స్ అయితే ఉన్నాయండి, చాలా ఎక్కువ మందే వచ్చినట్టు ఉన్నారు. ఇంకా మనం చూడాలి. ఇంకా లోపలైతే ఎంటర్ అయ్యాము. ఎండ అయితే ఇక్కడైతే బాగా ఎక్కువగా ఉంది. ఇంకా లోపలికి వెళ్తే చెట్లు ఉన్నాయి కాబట్టి నీడ ఉంటుందిలేండి. చూడండి ఏ విధంగా ఎండ అయితే ఉంది. ఈ రోజు అయితే వర్షం ఏం పడలేదండి, ఎండ బాగా వేస్తూ ఉంది. 200 మీటర్ లేదా 100 మీటర్ చుట్టూ మనం చూస్తే ఇందాక నేను మీకు చెప్పినట్లుగా వ్యవసాయం మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ సీపురు తోటలు అండి, సీపురు మొక్కలు అవి. అవన్నీ ఇరువైపులా సీపురు ఎక్కువ వేశారండి, మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఆదాయ పంట సీపురు అన్నట్లుగా. మీరు ఇందాక సంతలో మీరు చూసినట్లు సీపురు ఎక్కువ దించారు కదండి. ఒక్కొక్క సీపురు కట్ట వచ్చేసి 35-40 రూపాయలు అయితే ధర పలుకుతా ఉంది. విజిటర్స్ అయితే పైకి వెళ్తున్న కొలది ఉన్నారండి. ఎట్టకేలకు మనమైతే వాటర్ ఫాల్కి అయితే చేరుకోవడం జరిగిందండి. ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఎక్కడి నుండి? ఈ విధంగా అయితే విజిటర్స్ కొంచెం సేద తీర్చుకోవడానికి ఏర్పాటు చేశారండి. ఇక్కడ వాళ్ళు లంచ్ కానీ టిఫిన్స్ కానీ తెచ్చుకుని ఇక్కడైతే తినడానికి ఏర్పాటు చేశారు. అలాగే వ్యూను కూడా చూడొచ్చు ఇక్కడ నుండి. వ్యూ అయితే చూడొచ్చు ఇక్కడ నుండి ఈ విధంగా. ఇంకా పైకి మనం వెళ్ళాల్సి ఉంటుందండి. ఇంకా మెట్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ మెట్ల గుండా మనం పైకి వెళ్ళగలిగితే ఇంకో వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ కింద భాగం అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ కొంతమంది స్నానం చేస్తూ ఉన్నారు, కొంతమంది పైన స్నానం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మెట్లు గుండా మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. కొత్తగా మనం రాగలిగితే కొంచెం కాలు పీకినట్టు పీకుతాయండి. ఇంకా అప్పుకెళ్ళాల్సి ఉంటుంది కదా. ఇక్కడ ఎక్కడ చూసినా సీపురు పంట అయితే కనబడుతుందండి. అమ్మా, మరి ఇంకెంత దూరం వెళ్ళాలరా? మేమైతే పైకి వెళ్తున్నామండి. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాము. కింద అయితే ఈ విధంగా ఉంటుందండి. ఎలా ఉందా అంటే ఒక గుహకి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉందండి. పైన వాటర్ ఉందో లేదో తెలియదు. మళ్ళీ ఫస్ట్ టైం బండి ఎక్కుతున్నాను, కాల్ పీకేస్తున్నాయి. చూడండి కింద ఏ విధంగా ఉందో. నిజంగా ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి.
ఎట్టకేలకు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. 100 ఫీట్ లాగా పైన అయితే ఉంటుంది. వావ్, వాటర్ ఫాల్ అయితే చిన్న దారి వస్తుందండి. వాటర్ అయితే పెద్దగా రావట్లేదండి, ఎందుకంటే ఈ 2 డేస్ వర్షాలు పడడం వల్ల వాటర్ అయితే నడుస్తుంది. విజిటర్స్ అయితే వచ్చి సరదాగా ఫోటోలు తీసుకుంటున్నారు, స్నానాలు చేస్తున్నారు. వచ్చినందుకు రా ఫ్రెండ్స్, ఇది సమ్మర్ కదండి, మే నెలలో, కాబట్టి వరుసగా 2 రోజులు అయితే వర్షాలు పడ్డాయండి. కాబట్టి వాటర్ ఎలా ఉంటుందని చెప్పేసి, వస్తుందా లేదని చెప్పేసి తెలుసుకోవడానికి అయితే రావడం జరిగింది. వాటర్ అయితే చిన్న దారి అయితే పడుతుందండి. ఇక్కడ నుండి అయితే వ్యూ అదిరిపోయిందండి, చాలా బాగుంది. చాలా చక్కగా వ్యూ అయితే కనబడుతూ ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి వ్యూ. మేమైతే రిటర్న్ వెళ్తున్నామండి, కిందకి దిగి వచ్చాము. అయితే ఇక్కడ ఎక్కువ మంది పైకి రాకుండా కిందనే స్నానం చేస్తున్నారండి. సండే కావటం వల్ల విజిటర్స్ అయితే కొంత ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇది చాలా తక్కువ మందేలండి. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకెక్కువ మంది వస్తారు, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే సేద తీర్చి స్నానాలు చేసి కొంతమంది అయితే వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది అయితే స్నానాలు చేస్తారు. అది మీకు కనిపిస్తుంది కదా, అది డ్రెస్సింగ్ రూమ్ అండి. అది మనం అదే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవటానికి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.